జీవో నంబర్ 58 ప్రకారం ఆదివాసీలకు ఇళ్ల పట్టాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఆదివాసీలతో భారీ మహాధర్నా నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మహాధర్నా వాల్ పోస్టర్లను సమితి నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా మామల మండలం బట్టి సవర్గాం గ్రామం సమీపంలో గుడిసెల్లో నివసిస్తున్న 2043 మంది నిరుపేద ఆదివాసీలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. నివాసానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు, రవాణా, విద్యుత్ను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20 తారీఖున ఇందిరా పార్క్ హైదరాబాద్లో ధర్నాను నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, బుద్ధిజీవులందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క మహాధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే 2007 నుంచి ఈ రోజు వరకు కూడా 72-22 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ 2000 మంది ఆదివాసీలు నివసిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జిల్లా ఉన్నతాధికారులు కానీ గత పాలకులు మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనారు. కాబట్టి ఇవాళ ఆదివాసీలు ఆదిలాబాద్ నుండి చలో హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాను చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా నూతనంగా ఏర్పాటు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సమస్యను ఇవాళ ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.